హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీనిరోజు బ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారు? మరి ఏమంటారు? బ్లాగ్స్ అంటే బ్లాగ్స్ కదండి, బ్లాగ్స్. సరే అండి, ఈరోజు బ్లాగ్ వచ్చేసి పూర్ణం బూరెలు అయితే తయారు చేస్తున్నానండి. హాయ్ చెప్తున్నా, హాయ్ చెప్తున్నా. సరే అండి, మా పిల్లల కోసం అని చెప్పేసి మా అమ్మ అయితే పూర్ణం బూరెలు రెడీ చేసుకోమ్మా, తినండి అమ్మ చేసుకుని ఉందండి. అందుకని చెప్పేసి ఇంకెట్టో ఇంట్లో పిండి ఉందండి, అందుకని నేనైతే పూర్ణం బూరెలు అయితే తయారు చేస్తున్నాను. అదిగాక మా ఆయనకైతే తీపి అంటే ఇంకా చాలా ఇష్టం, అందుకని చెప్పేసి రెడీ చేస్తున్నానండి. వాటికి కావాల్సిన ఐటమ్స్ అన్ని తీసుకున్నాను, చూసేయండి. హాయ్ చెప్పు మన ఫ్రెండ్స్కి. హాయ్. నేను బయటికి పోకుండా ఎడ తిరుగుతున్నానండి. ఎప్పుడు పెట్టావు సెలవా? మండే రోజు పెట్టావా? చూడండి ఇలా చెప్పి. అక్కడైతే కోడిపిల్లని ఏంటండి చూపిస్తాను ఫస్ట్ అయితే. సరే అండి, ఇవి అయితే మా తమ్ముడు తెచ్చుకున్నాడంట కోడిపిల్లలు. అవి అయితే కోడిపిల్లలు అయితే లేపిని చిన్న చిన్న పిల్లలు. అది పెద్దదా? ఏంటిది అసలు అది? ఏంటిది అది? కోడిపిల్ల. ఏంటిది? కోడిపిల్ల. నీకు ఇష్టమేనా అంటే? అయ్యండి. సరే అండి, పూర్ణం బూరెలు అయితే రెడీ చేస్తాను. అలాగొచ్చేసి మా ఆయన చూడండి అంత దర్జాగా నిద్ర వస్తున్నాడు. అయితే ఏం చేయాలి ఇప్పుడు నీకు? ఏదో ఒకటి చేయాలా? సరే, పూర్ణం బూరెలు చేస్తున్నాను. సరే అండి, పూర్ణం బూరెలకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ తీసుకున్నాండి. ఇది పిండి అండి, ఒక గ్లాస్ బియ్యం, ఒక గ్లాస్ మినపప్పు అయితే పిండి నానబెట్టేసి పిండి పెట్టేసానండి. కూడా ఒక గంట క్రితం అయితే నానబెట్టేసాను. అలానే బెల్లం, నెయ్యి, యాలక్కాయలండి. ఫస్ట్ అయితే పచ్చెనపప్పు కొంచెం ఉడకబెట్టుకుందామండి. బాగా ఉడికినాక దాంట్లో బెల్లం వేసేసుకుందాం. సరే అండి, పచ్చెనపప్పు అయితే డేస్లో వేసేసాను. అలానే వాటర్ కూడా కొంచెం వేసేసుకుందాం. పచ్చెనపప్పు అయితే బాగా ఉడకబెట్టుకుందామండి ఫస్ట్ అయితే. సరే అండి, పప్పు ఎంత వరకు అయితే ఉడికిందో చూసేద్దాం. పప్పు అయితే చాలా వరకు అయితే ఉడికిపోయిందండి. బాగా ఉడికిపోయిందండి. దీంట్లోనే బెల్లం అయితే వేసేసుకుందాం. ఇదే విధంగా బెల్లం కూడా వేసేసుకుందండి. అదే విధంగా బాగా కలిపేసుకుందాం. ఈ బెల్లం గడ్డలన్నీ కొంచెం వాటర్ ఉండేది కదండి, దాంట్లోనే కరిగిపోయింది. ఈ విధంగా బెల్లం అయితే కరిగిపోతూ ఉండేదంటే ఇంక ఇలా తిప్పుకుంటుంటే ఈ పప్పు కూడా అనేది మెత్తగా అయిపోయింది, దాంట్లోనే బెల్లంలో కలిసిపోయింది. ఏంటిదా? గుడ్డో. మనం పచ్చెనపప్పు బాగా ఉడిపోయింది కానీ దీంట్లోనే యాలక్కాయల పొడి కూడా వేసేసుకున్నాము. బాగా దంచేసాను. ఈ విధంగా అయితే తిప్పుకున్నామండి. బాగా ఉడికినాక కొంచెం అయితే నెయ్యి వేసేసుకొని గ్యాస్ స్టవ్ అయితే ఆపేసుకుందామండి. సరే అండి, మన పిండి అయితే రెడీ అయిపోయింది కదా, అలానే నెయ్యి అయితే వేసేసుకుందాం. ఆ విధంగా నెయ్యి వేసుకుంటే చాలా మంచిదండి. పూర్ణం బూరెలు కూడా చాలా మంచి స్మెల్, టేస్ట్ కూడా బాగుండేది. ఈ విధంగా తిప్పుకొని మన గ్యాస్ అయితే ఆపుకుందామండి. ఇంకా కొంచెం పారాల, అప్పుడు అనేది లడ్డూలు అయితే వస్తాయి. మన పిండి అయితే రెడీ అయిపోయిందండి. ఈ విధంగా అయింది కదా, ఇంకా ఉండలు చేసేసుకోవాలా. కొంచెం ఆరనిద్దామండి. గ్యాస్ స్టవ్ అయితే ఆపేసుకుందాము. ఒక 5-10 నిమిషాలు ఆరిపోతే సరిపోయింది. సరే అండి, పచ్చెనపప్పు అయితే లడ్లు అయితే మొత్తం అయితే లడ్లు చేసేసాను. ఇంక పిండి కూడా కలిపేసాము కదండి. ఈ పిండి కూడా కలిపేసుకుందాం కొంచెం బాగా. అలానే ఆయిల్ కూడా పెట్టేసాను. డేషా నూనె అయితే పగుతూ ఉంది. ఎంతసేపు పెట్టినా ఇప్పుడే ముట్టించి పెట్టేయండి. మళ్ళీ
కొంచెం పోతుంది పెట్టేసి అలాగే పిండిలో కొంచెం అయితే సాల్ట్ వేసేసుకున్నాను, బాగా కలుపుకున్నాను. పిండి ఈ విధంగా ఉంటే సరిపోద్దండి, పూర్ణాలు అనేది బాగా వస్తాయి. నూనె అయితే వీటెక్కుతా ఉంది కదా, అవి రెడీ అవ్వగానే పూర్ణాలు అయితే వేసేద్దాం. సరే అండి, ఆయిల్ అయితే వీటెక్కింది. మనం పూర్ణం అయితే ఈ విధంగా అయితే ముంచేసుకుందాం. అదైతే వేసేసుకున్నామండి బాగా. ఆ విధంగా అయితే వేసేసుకున్నామండి. మా అక్షయ్ వచ్చేసి గోల గోల చేస్తున్నాను. సరే ఆ విధంగా అయితే వేసేసుకుందాం. బాగా ఫ్రై అవుతుంది కదా, గోల్డెన్ కలర్లో వస్తున్నాయి. సరే అండి, మన పూర్ణాలు అయితే బాగా రెడీ అవుతున్నాయి. తిప్పువా ఒక వాయి అయితే వేసేసాము. చూసారు కదా ఎంత బాగున్నాయి. ఏనా గంటి గట్టిగా పోలేదు, ఈ పూర్ణాలు అంటారు. నువ్వు వేసిన పూర్ణాలు అంటారు. ఒకసారి కనుక్కొని చెప్పమన్నా చెప్పమా. ఏం వేసిన వీడియో తీయలేదు మరి. అవి కనపడతలు అయ్యే పూర్ణాలు అంటే కాదు. నువ్వేం చేసావంటే మన బోండాలు వేసినట్టు వేస్తున్నావు, పునుగులు వేసినట్టు. ఎండాకాలంలో నెత్తిని పెట్టుకుని వచ్చి అమ్మేవాళ్ళు, గంపల్లోనే పొచ్చిలో పెట్టి వచ్చి అమ్మేవాళ్ళు. ఏంటిది పునుగులు తీ బోండాలు ఎన్ని అమ్మేవాళ్ళు. చిన్న చిన్న బోండాలను తీ బోండాలు గ్యార్లో చెక్కలు కూడా అమ్మేవాళ్ళు. 5 రూపాయలు 10 రూపాయలకు కూడా ఇచ్చేవాళ్ళు. ఇవి అవి వేసినట్టు చూడు ఒకసారి. ఇవి అయితే నేను వేసానండి. ఇవి అయితే మా ఆయన వేసాడు, పిల్లడు ఏడుస్తున్నాడని చెప్పేసి నేను అటు వెళ్తే. ఎట్టయినా మా ఆయన సీనియర్ కదండి, అంతైనా చాలా మా అనుభవం కలవాడు కదా. నాదేముందండి, నా అనుభవం ఎంత మా ఆయన కింద. అవి మొత్తం బ్రౌన్ కలర్ వచ్చే విధంగా అయితే ఫ్రై చేసేసుకోవాలా. బాగున్నారా, తిన్నారా, ఇటు చూడు, బాగున్నారా. చిట్టి చిలకం పాడు చెప్పు. ఆదర్శ్ నువ్వు అంటే హాయ్ చెప్పురా, అందరు నిన్ను హాయ్ చెప్పమని కామెంట్ చేస్తున్నారు. హాయ్ అండి, ఎలా ఉన్నారు? మేమైతే పూర్ణాలు రెడీ చేసుకుంటున్నాము. సరేనండి, ఈ విధంగా అయితే పూర్ణాలు అయితే ఉడికిన దాకా మనం అయితే ఈ విధంగా పెట్టుకోవాలి. పూర్ణాలు అయితే ఈ రకంగా షేప్ ఆకారం వస్తాయి. మనకు ఉడికింది అనేది ఉడకంది మనకు అర్థమైపోయింది. చూసారు కదా, అర్థమయ్యేది. ఇవేనండి పూర్ణాలు అయితే. సరే అండి, పూర్ణాలు అయితే చూసేసారు కదా. చూసిన పూర్ణాలు అయితే ఇయ్యానండి. పూర్ణాలు అయితే నా స్టైల్ అయితే చూడండి ఎట్టేసాను. అవి రోజే వేసింది. అవి ఎట్టు నడిచే చూడటానికే భయంకరంగా ఉన్నాయి. మరి అయితే ఇవి అయితే ఎట్టు చూసి చెప్పండి మీరు. అవి పూర్ణాలు అంటారు. అడుగో గ్రేట్ బావా. ఈ విధంగా అయితే తిప్పేసుకొని ఇలాగా ఆ విధంగా అయితే వేసుకోవాలంటండి. నాకైతే చేత కాలేదని మా ఆయన అయితే వేస్తా ఉన్నాడు. ఆ విధంగా అయితే మొత్తం పిండి అనేది ఆగపడకుండా ఇలాగైతే వేసేసుకోవాలి బాగా. ఇప్పుడు నేను రాజీ ఉండి కూడా చేసుకోవాలనుంది. నాకైతే నా చేతి వంట నేను తింటే బాగోదు అని అందండి నేను వెళ్తే. అందుకని చెప్పేసి రాజుకి కూడా 2 తీసుకెళ్ళాలా. బావా మా ఆయన అంతేనా, సీనియరే, చాలా పర్ఫెక్ట్గా వేస్తున్నాడు. ఆ విధంగా అయితే వేసుకోవాలా. ఇవి అయితే బాగా ఉన్నాయండి మా ఆయన వేసి అయితే. ఏం బావ కొంచెం నల్లంగా ఉండే, అది పిండి అంటావా? ఒరే కాదురా, వావా వావ్ వావ్ అంట, వావ్ వావ్.
అలా తిప్పేసుకోవాలండి. నాకైతే తిప్పుకోవాలి. సరే అండి, వేసినవి అయితే రెడీ అయిపోయినాయి. చాలా బాగుంటుంది, చూసారు కదా ఎంత బాగున్నాయో. ఇంకా అదే విధంగా కొంచెం పిండి అయితే మిగిలింది కదా, వాటిలో అయితే పురుగులు అయితే వేసేస్తాను. పిల్లలు ఉన్నారు కదా. సరే అండి, పూర్ణాలు అయితే రెడీ అయిపోయినాయి కదా. మా అమ్మ అయితే టేస్ట్ చేస్తుంది ఎలా ఉందనేది. టేస్ట్ చేయ మమ్మీ. అసలు భలే ఉడికినాయి కదా. బాగున్నా ఈ నాన్న కూడా ఈ టేస్ట్ ఎలా ఉంది చూస్తాడు. అదేవిధంగా మా డాడీకి కూడా వేస్తుందండి. మా మమ్మీ టేస్ట్ ఎలా ఉందనేది చూపిస్తాడు మా డాడీ కూడా. సరే అండి, మేమైతే బోర్నాలు అయితే టేస్ట్ చేసామండి. బాగానే ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇంకా అదేవిధంగా రాజు ఉంది కదండి, పాపం ప్రెగ్నెన్సీతో ఉంది కదా. ఇంకా అమ్మాయి ఏం చేసుకున్నదని చెప్పేసి అయితే నేను చేసే కదా, నాలుగు అయితే తీసుకెళ్ళి ఇస్తాను. మా వదిన టేస్ట్ ఎలా ఉందనేది చెప్పింది. అండి, మా అన్నయ్య మా వదిన కాడికి అయితే వచ్చేసాము. అలానే మా సుహాసిని అయితే చూడండి ఎలా ఉంది. హాయ్ చెప్పు మమ్మీ. హాయ్. మీ చెల్లి అయితే హాయ్ చదువుతామే, మీ డాడీ అయితే హాయ్ చదువుతావు లాగని చెప్పు. అదే వెనకైతే పూర్ణాలు అయితే తీసుకొచ్చానండి. రాత్రి అడిగావుగా, అందుకని చేసా. ఇంకా అలానే పిల్లలు ఉండరుగా, మీ అన్నయ్యకి కూడా ఇష్టనని చేసి తీసుకుని వచ్చా. కొన్నే చేసా నేను. ఇంకా టేస్ట్ తిను. అబ్బా మా ఏజ్ బాబా అయితే ఇప్పుడేనండి బడికి పోయి వచ్చాడు. చక్కనాడు కర్రాడు నువ్వు. అమ్మ బాగా నీ అంటండి. రాత్రి మా వదిన కాడికి వచ్చానండి. పూర్ణాలు అయితే చేసుకుందామంటే నాకు చేసుకోవడం రాదు, ఇంక నేను అన్నీ చేసుకోని కోరికలు ఉన్నాయి కానీ చేసుకోలేకపోతున్నాయి అని చెప్పిందండి. అందుకని చెప్పేసి అయితే రాత్రి నేను పోత తీసుకెళ్ళి ఇంట్లో పిండి ఉంది కదా, అందుకని చెప్పేసి చేశాను. ఇంక నీకోసం కొన్ని అయితే తీసుకొచ్చాను. ఇంకా అదే మీ అన్నయ్యకి బాధ అంటాడుగా. ఎట్టుంది సుహాసిని, నువ్వు తిను. ఎట్టుంది మా అన్నయ్య కొంచెం ఒకటే, నలుగురికి 4, మాకు 5గురికి 5 వచ్చినాయి. ఎస్ బాబు, బడికి వెళ్ళొచ్చావా? ఏం చెప్పారు బళ్ళు? వీళ్ళు నువ్వు తినివా? ఎట్టుంది? సరిపోయినాయి అన్నీ పర్ఫెక్ట్గా. నెయ్యి వేసా. నెయ్యి వేసుకుంటే బాగుంటుంది కదా, నెయ్యి ఫ్లేవర్ బాగుంది. వాళ్ళ అన్నయ్య వచ్చేసి నిలబడే దీక్ష చేస్తున్నాడు. కూర్చో. అన్నయ్య ఎక్కడికెళ్ళాడు? పనికి వెళ్ళాడా? వాడు సాయంత్రం 5కి వచ్చాకే. యాడా వాళ్ళు గోల్ చేస్తున్నారని తీసుకొని రాలే. ఇంకా ఏజ్ బాబు చూడు బడికి వెళ్ళొచ్చాడు. ఆస్టికి ఏమో సెలవులు అయిపోతుంది, మరి పొద్దున ఊరికి వెళ్ళిపోతున్నాం. అమ్మ ఇంకా ఉండేది మీకేం, మీరు అంతే చదువుతారు. మా అమ్మాయి బడి పోతున్నా సుహాసిని. నువ్వెప్పుడు పోతావు బడికి? ఇప్పుడు మీ అమ్మ పనులు చేస్తున్నావే, చక్కని పనులు. వస్తావా మా ఊరికి? నాకు కూడా పని చేసి పెట్టు. మా మాస్టర్ అసలు ఏం పనులు చేయట్లే నాకు. చేస్తావా? అదే నా కొడుకు అయితే ఈ పాటికి పెట్టేవాడు తెలుసా, చిన్న కొడుకు. అంటే నోట్లో కూడా తీసి పెడతాడు. లేకమ్మాయి ఆడు. సరేనండి, మా అన్నయ్య అయితే పనికి వెళ్ళాడంటండి. మా వదిన ఒకతే ఉంది. ఇంకా పిల్లలు అయితే ముగ్గురు ఇంటికాడే వదిలిపెట్టి వచ్చేసాను. ఇంక వాళ్ళు వస్తే ఇక్కడ గోలే చేస్తూ ఉంటారు, అందుకని చెప్పేసి వాళ్ళని తీసుకురాలేదు. సరే, మన హెల్త్ అట్ ఉంటున్నది. ఇప్పుడు 8వ నెల. బుజ్జికి కూడా 9వ నెల వచ్చిందంట. 24కి వచ్చింది అమ్మాయికి. నాకు ఎన్ని వారం రోజులు. ఆ పిల్ల ఇంకా పండగ ముందు, నువ్వు పండగ తర్వాత. ఇంకంతేగా. నేను క్రిస్మస్ ఇక్కడ 2 యూట్యూబర్స్ అయితే దిగుతారండి. ఇంకా నెల లోపు అయితే
వాళ్ళిద్దరిని చూడటానికి కూడా రావాలా. ఆ టైం ఎలా ఉండిద్దో ఏమో మరి. పండగకేనే ఉండండి, అబ్బో చూడండి. అందరం కలిసి చేసుకుంటే ఎట్టుండిద్ది. మొన్న ఆశ్రీ బర్త్డే కూడా ఎవరు సరే మీరు ఎవరు ఆశ్రీ బర్త్డే ఒక్కరు చెప్పినా కూడా వెళ్ళండి. అసలు ఇంత మాట్లాడకూడదు అనుకున్నాం కానీ ఇంకేం చేద్దాం తప్పదుగా. అదేటైనా నాకు వేడి నొప్పులు వస్తాయి, నాకు బాగాలేదు, బుజ్జికి బాగా. వేడి వస్తువులు తినమాకు, వేడి వస్తువులు తింటే వేడి నొప్పులు వస్తాయి. నేను నాకు అప్పుడప్పుడు మా అన్నయ్య ఒకసారి ఫోన్ చేసి ఎట్టు నొప్పులు వస్తున్నాయంట మా వదిన కంటే, అన్న అప్పుడే రాకూడదన్న హాస్పిటల్ పోయి చేయించుకోమని చెబితే, అంటే ఇంక వేడి వస్తువులు ఉంటాయి కానీ ఇంకా తినో, లేకుంటే కొంతమందికి అట్టా వస్తూ ఉంటాయి, అవి అయితే మామూలుగా తగ్గిపోతాయి. నేనైతే ముగ్గురికి అయితే వేడి నొప్పులు అవన్నీ ఏం లేదంటే డైరెక్ట్గా ఇంక నొప్పులు పడటమే. అదేవిధంగా మా వదిలి కూడా అంతే ఉండిద్ది. ఇంక ఇప్పుడంటే కొంచెం పిల్లలతో అయ్యి అని వాళ్ళకి వీడియోల కోసం అవి చేస్తూ ఉన్నాం కదా, ఇంకా అవి కానీ ఏదన్నా కొంచెం ఎఫెక్ట్ కొట్టి రాత్రి చెప్పా మా వదినికి, మళ్ళీ ఏదైనా అయితే నా అమ్మాయి చెప్పుకునిద్దామని అందుకని అయితే చేసుకుని వచ్చానండి. అవి మా వదినే చెప్పింది, మా వదినే ఇచ్చిందండి. పిండి ఎక్కువ ఉండేలేకే అట్టెందుకు పాడైపోతుంటే ఇలా పూర్ణాలు చేసుకోవచ్చుగా అంది. అందుకని నాకు చేసుకోవటం రాదులే, అందుకే నేను అంత పెద్ద పెట్టుకొని ఆశ అనేది అనేలేక మా వదిన రాత్రి ఆ మాట చెప్పింది. అందుకని సరేలే అమ్మ నేనే చేసుకుని వస్తానండి. ఇంట్లో అయితే దోశపిండి ఉందండి, ఇంకా దోశపిండితో మనం చేసుకున్న దోశపిండితోనే కదా, అందుకని చెప్పేసి చేసి అసలు బాగా వచ్చినాయి. అట్లా నేను వేయటం ఏమో కానీ మీ అన్న వేయటం ఎక్కువైంది. మీ అన్నకే బాగా వచ్చింది, నాకు వేయడం రాల. అవి వేసినాయని మీ అన్నయ్యే. ఏం చెప్పాను నీకు స్కూల్లో ఏం చెప్తున్నారు? ఏంది పొద్దున అత్తకాడ పోతేనే నీళ్ళు పోసుకుంటా, లేకపోతే పోసుకోనని సోపడిపోతా సోపడతా ఆశ్రిత బడికి పోతా మరి. మరి బస్కి ఇలాంటి ఆదర్శ వాడు కూడా ఉన్నాడు, వాడు కూడా పోతాడు బయటికి. తలకు పోసుకుంటూ కొత్త కొట్లు ఏమై ఉన్నాడు. అవే వాడు వస్తాడంటే. సరే అండి, ఈ వీడియో కానీ మీకు నచ్చడైతే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా అన్నయ్య అయితే లేడు, చెప్పురా నీకు ఆడుకు వచ్చింది ఎందుకురా మరి. నేను అత్త బిస్కెట్ అని పెట్టరా నీకోసం. అసలు ఏం పెట్టండి, పెద్ద లేకోలండి వీళ్ళు అయితే. వీళ్ళు చెల్లెలు లేకితే ఈడు లేకోడే కదా. వీడు అయిపోయిన తర్వాత పెడతారండి కదన్నా పెట్టరా. చిలే నాకొద్దు, ఇంకా నాకొద్దురా. ఏం అడుగుతున్నావు? గుడ్లు వేగుతా.